రమదాన్ సిరీస్ డే 3 లో మీ అందరికి వెల్కమ్ మామ. ఈ రోజు అయితే నేనైతే జుమ్మా నమాజ్ కి పోతున్నాను. ఇట్లా వచ్చే లోపల అయితే భయాన్ అయితే జరుగుతుంది. ముందర ఫోన్ అయితే పెట్టుకుని రికార్డింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి కూడా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. నేనైతే జుమ్మా నమాజ్ చదువుకొని డ్యూటీ అయితే పడింది. డ్యూటీకి అయితే పోతున్నాను. టైం చూసుకుంటే 2:50 అవుతుంది. రోజు డ్యూటీ వచ్చేసి జమియాకి పోవాలి మామ. జమియాకి పోయేసి నిమ్మకాయలు అయితే తీసుకురామనింది మా పెద్ద ముసలి ఫోన్ చేసి. నేనైతే ఫిర్దోస్ లో ఉన్న పెద్ద జమియాకి అయితే వచ్చేసాను. మియా మొత్తం వెతుకుతున్నా కూడా నాకైతే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కనపడడం లేదు. ఆ జమియాలో పనిచేస్తున్న బంగాళీ భైని అడిగితే అతనైతే బయట ఉంది వెజిటేబుల్ షాప్ అంతా, ఇక్కడైతే లోపల లేదు అన్నాడు. నేను లోపలికి వచ్చి చూస్తాను మ్యాంగోస్ అయితే ఉన్నాయి మామ. సీజన్ లేదు, ఎట్ట వచ్చినాయో నాకైతే తెలియదు. నేనైతే నాకు కావాల్సిన నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు మన ఇండియా లెక్కలో 600 రూపీస్ అయితే పడింది మామ. నేను ఇంటికి వచ్చి చూస్తాను, ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో ఉన్న పిల్లి అయితే ఆడుకుంటాంది బాటలతో. ఇంకైతే తెలియదు నేను వీడియో తీస్తున్నాను, నేను ఉన్నానని ఉస్సని పిలుస్తాని చూస్తాంది. చూస్తానే ఆడుకోవడమే ఆపేసింది. ఇది టైం అసర్ అయితే అయిపోయింది మామ. అసర్ నమా చదువుకొని వస్తాను. మా కొడీలు అయితే ఫోన్ చేశారు ఇవన్నీ తీసుకోపోదురా అని. తీసుకోవచ్చు, మీరు ఏమేమి ఇచ్చినారో. ప్రతిరోజు ఒక పిజ్జా, జెల్లీలు, స్వీట్లు, సలాడ్లు అన్ని అయితే ఉన్నాయి. తో పాటు మేము ఎక్స్ట్రాగా చేసుకున్న లెబన్, విమ్టో అయితే ఉంది ఈ బాటల్లో. చాలా మంది డ్రైవర్లకి ఇలాంటి ఇల్లు అయితే దొరకడం మామ. నాకు ఇలాంటి ఇల్లు దొరకడం నేను చేసుకున్న అదృష్టము. వైట్ బాక్స్ లో చూసుకోవచ్చు సేమియాలు, గ్రిల్డ్ చికెన్, ఇదేందో చీజ్ బేసి ఉన్నారు పైన అంతా. ఒక బాక్స్ లో వైట్ రైస్, దాంతో పాటు డక్కుస్ అయితే ఇచ్చినారు. ఇఫ్తార్ టైం అయితే నేను ఖజూరంతో ఇఫ్తార్ అయితే ఓపెన్ చేసినాను. నేనైతే పిజ్జా తింటున్నాను. ఈ పిజ్జా ఎవరు చేశారో తెలిసిపోయింది మామ. నా రూమ్మేట్ భార్య అయితే చేశానంట లోపల. నేనైతే సాయంత్రం తరావీ నమాజ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా కెమెరా పెట్టుకుని ఎంత రికార్డింగ్ అయితే చేస్తున్నారు. హజరత్ వెనకాల నమాజ్ చదివితే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తానే మామ నాకు. నేనైతే నమాజ్ మధ్యలో నుంచి వచ్చేసాను. డ్యూటీ పడింది. సలాం హాస్పిటల్ కి అయితే వచ్చినాను. హాస్పిటల్ నుంచి రూమ్ కి వస్తానే మా తమ్ముడు అయితే ఇది పంపించినాడు నా కోసము. తమ్ముడు ఎవరికో వీసా తీసాడంటే అతను పొద్దుటూరు నుంచి వస్తా ఉంటే వాళ్ళ చేత అయితే తెప్పించినాడు ఇవన్నీ. ఈ రెండు పొద్దుటూరులో ఫేమస్ అంట. పొద్దుటూరు నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ లో చెప్పండి.